కుబేరుడి మీద అపారమైన భక్తి కలిగిన ఒక అతనికి ఒకరోజు కుబేరుడు ప్రత్యక్షమై, ఇక నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, రేపటి నుంచి దరిద్ర దేవత రాబోతుంది, నీకు ఏదో ఒక వరం ప్రసాదించగలను, ఆరోగ్యమా, ఐశ్వర్యమా, అనురాగమా, ఏది కావాలో కోరుకో అని చెప్పారంట. అప్పుడు భక్తుడు, స్వామి, ఏమి ఉన్నా లేకపోయినా నా కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఎప్పుడూ అలానే ఉండాలని అనగా స్వామివారు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయారంట. మరుసటి రోజు అత్తగారు కోడల్ని వంటలో ఉప్పు వేయమని చెబితే పెద్ద కోడలు వెళ్లి ఉప్పు వేసి వస్తుంది, అలాగే చిన్న కోడలు కూడా వెళ్లి ఉప్పు వేసి వస్తుంది, అది కూడా రుచి చూడకుండా. భోజనానికి వచ్చిన పెద్ద ఆయన రుచి చూడగానే దరిద్ర దేవత ప్రభావం మొదలైందని అనుకుని భోజనం చేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పెద్ద కొడుకు కూడా మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని నాన్నగారు భోజనం చేశారా అని అడిగి నాన్నగారు భోజనం చేశారని తెలియగానే తను కూడా భోజనం చేసి వెళ్ళిపోతాడు. చిన్న కొడుకు కూడా మారు మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళందరూ తమ భర్తలు భోజనం చేశారని తెలిసి వాళ్ళు కూడా మౌనంగా భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇది చూసిన దరిద్ర దేవత ఆ రాత్రి పెద్ద ఆయనకి కనిపించి, నేను వెళ్ళిపోతున్నా, మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కేజీ ఉప్పుతున్నారు, అయినా మీ ఇంట్లో చిన్న గొడవ కూడా రాలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కుబేరుడు తన భక్తుడి ఇంటికి వచ్చి మళ్లీ తిష్ట వేస్తాడు. ఈ కథ నీతి ఏంటంటే, ఏ ఇంట్లో అయితే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుంది. దీన్ని కనుక మీరు అగ్రీ చేస్తే ఎస్ అని కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.